ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి గెలుపు జెండా ఎగరవేయడం పార్థసారథి ప్రత్యేకత. రాజకీయాలలో సీనియర్గా ఉన్న పార్థసారథి ప్రజానాడి పట్టుకోవడంలో సిద్ధహస్తుడని రాజకీయ వర్గాల నుంచి వినిపించే మాట. టికెట్ ఇవ్వకుండా అవమానించిన జగన్కి మంత్రి హోదాలో పార్థసారథి గట్టిగానే చురకలు అంటిస్తున్నారా? మంత్రిగా పార్థసారథి పనితీరు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. కొలుసు పార్థసారథి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ కుటుంబంలో జన్మించిన పార్థసారథి తండ్రి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. పార్థసారథి తండ్రి పెదరెడ్డయ్య మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. దీంతో జిల్లా రాజకీయాలపై పార్థసారథి కుటుంబానికి మంచి పట్టు ఉంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉయ్యూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్థసారథి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన పార్థసారథి 2019 ఎన్నికల్లో పోటీ చేసి విక్టరీ సాధించారు. మాది నూజివేడ్ నియోజకవర్గం అండి, రమణకపేట, ముసునూరు మండలం. మాకు మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం బోరుకు వచ్చారండి. బాగుందండి, బోరు వేస్తా అన్నారు. మా ఏరియాలో వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం టైంలో మేము చెప్పాం కూడా, చెప్తే వాటర్ లేదండి, బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి పేపర్ కూడా వచ్చిందండి. 5 సార్లు 4 సార్లు పేపర్కి వచ్చిందండి. పేపర్ స్టేట్మెంట్కి వచ్చిన సార్ పట్టించుకున్న దాఖలు లేవండి. సార్ రావడం అంటే వెంటనే ఆయన చెప్పినట్టుగానే బోరు కోపించారు. సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. రోడ్లు మరీ అధ్వానం అండి. చూడండి ఒకసారి మా రోడ్డు చూడండి. నేను చెప్పాను కదండి, రోడ్డు కనిపిస్తుంది చూడండి. ఎన్నిసార్లు చెప్పినా గత ప్రభుత్వం పోపీలేదండి. సారథి గారికి, ఇప్పుడు మంత్రి సారథి గారికి వెళ్ళి సార్ మాకు ఇట్లా ఉందని చెప్పి చెప్పడం, సార్ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యి మాకు సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేశారండి. వైసీపీ హయాంలో మంత్రి పదవి దక్కుతుందని భావించిన పార్థసారథికి జగన్ అవకాశం కల్పించలేదు. దీనికి తోడు 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన పార్థసారథి ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ అధిష్టానం పార్థసారథికి నూజివీడు నుంచి టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావుపై విజయం సాధించిన పార్థసారథి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి గెలుపు జెండా ఎగరవేయడం పార్థసారథి ప్రత్యేకత అని చెప్పొచ్చు. రాజకీయాలలో సీనియర్ గా ఉన్న పార్థసారథి ప్రజానాడి పట్టుకోవడంలో సిద్ధహస్తుడని అంటారు ఆయన అనుచరులు. టికెట్ ఇవ్వకుండా అవమానించిన జగన్ కి మంత్రి హోదాలో పార్థసారథి గట్టిగానే చురకలు అంటిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మంత్రి పార్థసారథి తనదైన శైలిలో స్పందించారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. గతంలో కేబినెట్ సమావేశాలు జగన్ నివాసంలో ఏర్పాటు చేశారని, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్థసారథి ఆ శాఖని విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రభుత్వ వర్గాల్లో టాక్ ఉంది. శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని విమర్శించిన మంత్రి 2014లో టీడీపీ ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం 2 లక్షల నుంచి 2,50,000 ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఖర్చును 1,80,000కు తగ్గించిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో 4,43,000 ఇళ్లను పూర్తి చేయకుండా వదిలేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని స్థానికులు అంటున్నారు.